హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. బయాలజీ టాప్ 10 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా? టాప్ 10 కాన్సెప్ట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇదే వీడియోలో. అదేవిధంగా మీకు బయాలజీ అనేది ఏదైతుందో 14 డేస్లో సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసేసి 14 డేస్లోనే లైవ్ క్విజెస్ కూడా, అంటే మీరు ఎలాంటి మాక్ టెస్ట్లు రాయని అవసరం లేదండి. ప్రతిరోజు ఆల్రెడీ నేను 8 లైవ్లు ఇవ్వడం జరిగింది 3 రోజుల్లో. 8 లైవ్లు. సో కంప్లీట్గా 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయింది. సో అలా ఏంటంటే 14 రోజుల్లో 14 టాపిక్లు మొత్తం టోటల్ సిలబస్ అని కంప్లీట్ అయిపోతా ఉంది. సో దీనికి ఏం చేస్తున్నానంటే ముందు రోజు టాపిక్ అనేది మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. యాప్లో ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈవినింగ్ ప్లాంట్ కింగ్డమ్ అనేది లైవ్ క్విజ్, అంటే వృక్షరాజ్యం అనేది. ఓకేనా? టాపిక్ మొత్తం మీరు యాప్లో ప్రిపేర్ అయితే ఈవినింగ్ మీకు ఏంటంటే ప్రతి టాపిక్ మీద 80 క్వశ్చన్స్ మినిమం లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వైసిటీ బుక్ నుంచి. ఓకేనా? సో వాటిని ప్రతి బిట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా మనం ప్రిపేర్ అయితే 14 డేస్లో మన సిలబస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతా ఉంది. సో యాప్లో ప్రతి టాపిక్ కూడా, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 4 టాపిక్స్ యాప్లో లేవు, ఆ టాపిక్ కంప్లీట్ చేసి ఆ టాపిక్ మీకు ఇచ్చేస్తాను లైవ్ క్విజ్కి. అర్థమైందా? సో మీరు మార్క్ టెస్ట్ కూడా రాయని అవసరం లేదనమాట. అంటే టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా 14 డేస్ మోస్ట్లీ మనం ఒక 20 గంటలు కేటాయించుకున్నట్టయితే బయాలజీ సిలబస్ మొత్తం అనేది పూర్తి అయిపోతుంది అనమాట. రైట్? మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలో 4 సార్లు ఇచ్చినటువంటి ప్రశ్న అండి. ఓకే, 4 సార్లు ఈ ప్రశ్న ఇచ్చారంటే దీని యొక్క పొటెన్సీ అనేది మీకు అర్థమయ్యే ఉంటుందండి. సో 4 టైమ్స్ ఇచ్చాడు. మరి 4 టైమ్స్లో మనకి 2018, అదేవిధంగా మళ్ళా 2018, మళ్ళా 2018 వరుసగా 3 సంవత్సరాలు, అంటే ఒకటే ప్రశ్న ఒకటే సంవత్సరంలో 3 సార్లు రావడం జరిగిందండి. అదేవిధంగా మనకి 2022లో కూడా మనకి షిఫ్ట్ 1లో ఇక్కడ షిఫ్ట్ 3, ఇక్కడ షిఫ్ట్ 2. ఓకేనా? సో మొత్తంగా 4 సార్లు ఇచ్చినటువంటి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయండి. మరి రైల్వే గ్రూప్ డిలో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయంటే ఖచ్చితంగా బయాలజీ ఒక 10 క్వశ్చన్స్ ఇస్తే కనీసం 4 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయండి. 4 నుంచి 5 క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఎలా సార్ చెప్పగలంటే వైసీటీకి సంబంధించి 3100 క్వశ్చన్స్ కంప్లీట్ గా సాల్వ్ చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనండి? రైట్. మీకు ప్రతిరోజు లైవ్ క్విజ్ అనేది అటెండ్ అవ్వాలి అంటే ఊరికి అటెండ్ అవ్వడం కాదండి, యాప్ లో ఉన్న కాన్సెప్ట్ విని నోట్స్ రాసుకొని అప్పుడు మీరు పూర్తిగా, ఓకేనండి, పూర్తిగా లైవ్ లోకి వస్తే యాక్యురేట్ గా ఆన్సర్ చెప్పేస్తారు. నేనైతే ఒక బిట్కి 4 ఆప్షన్లు, అంటే అడిగినటువంటి క్వశ్చన్ ప్లస్ మరి 3 ఆప్షన్స్, అంటే 4 బిట్స్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? ప్రింట్ ఆప్షన్ చాలా మంది అడిగారు, ప్రింట్ ఆప్షన్ ఇచ్చాను. దేనికి ఇచ్చానంటే ఎన్సీఆర్టీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే పీడిఎఫ్ అని లాస్ట్ నుంచి 5 or 6 అనుకుంటా బయాలజీ 2.0లో అందులో ఉన్న దానికి మాత్రమే ప్రింట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకేనండి? సో బయాలజీ 2.0 తీసుకున్న వారికి మాత్రమే ప్రింట్ ఆప్షన్ అనమాట. సో దయచేసి గమనించండి, ప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. అయితే మరి కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. 4 సార్లు ఇచ్చినటువంటి ప్రశ్న ఆర్ఆర్బి గ్రూప్ డి 3/10/2018, 5/12/2018, 5/11/2018, 6/10/2022 షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 3, షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. సో క్లారిటీగా దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్తానండి. కాన్సెప్ట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా? మరి ఈ ప్రశ్న ఏ క్లాసెస్ లో ఉంది సార్ అంటే 7th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉందండి, 8th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది, మళ్ళా 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది. కాబట్టి ఈ 3 క్లాస్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న, కాబట్టి దీని యొక్క ప్రాధాన్యతని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? రైట్. మరి క్వశ్చన్ చదువుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తెలుగు మీడియం వరకు కూడా అర్థమయ్యేలా ప్రతి పదానికి మీనింగ్ చెప్తాను. ఓకేనా? రైట్. చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ఇక్కడ ఏమంటాడంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్. మీకు ప్రత్యుత్పత్తి 2 రకాలని తెలుసు. ఓకేనా? ఒకటోది ఏంటండి లైంగిక ప్రత్యుత్పత్తి, అంటే దట్ ఈజ్ సెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పి పిలుస్తారు. ఓకే. రెండో పద్ధతి ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకేనా? రెండోది ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఎసెక్సువల్. ఓకేనా? మరి అలైంగిక ప్రత్యుత్పత్తిలో మీకు సూక్ష్మజీవుల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పద్ధతిలో జరుగుతాయి. ఎలా అంటే ఒక్కో దాంట్లో ఫిజన్ అంటే విచ్ఛత్తి అనే ఒక పద్ధతిలో కొన్నింటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కొన్నింటిలో ఏంటంటే ద్విధా విచ్ఛత్తి అంటే బైనరీ ఫిజన్ ద్వారా జరుగుతుంది. మరికొన్ని వాటిలో ఏంటంటే కోరకీ భవనం అంటారు, దాన్నే బడ్డింగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కోరకీ భవనం. సో ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిలో రకాలు అనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడండి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్, ఈ క్రింద 4 ఆప్షన్లు ఇచ్చారు, ABCD. ఓకేనండి? ABCD లేదా 1 2 3 4 4 ఆప్షన్లు ఇచ్చారు. 4 ఆప్షన్లు కూడా అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణ. ఫస్ట్ మీకు అర్థమైపోయింది. అంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీప్రొడక్షన్, ఈ 4 రీప్రొడక్టివ్ మెథడ్స్ లో, ఈ 4 ప్రత్యుత్పత్తి విధానంలో అంట ఏ విధానంలోని అడల్ట్ మైక్రో ఆర్గానిజం అంటే పూర్తిగా పరిపక్వత చెందినటువంటి సూక్ష్మజీవి అనేది, ఓకేనండి,
పరిపక్వత చెందినటువంటి సూక్ష్మజీవి అనేది సపరేట్ ఫ్రమ్ పేరెంట్ బాడీ, తల్లి జీవి నుంచి సపరేట్ అయిపోతా ఉంటది. సపరేట్ అయిపోయి అది కొత్తగా మళ్ళీ కొత్త జీవిగా అవతారం అనేది ఎత్తుతా ఉంటది. సో కొత్త జీవిగా అవతరణ అనేది జరుగుతూ ఉంటది. ఓకేనండి. సో క్వశ్చన్ మరొకసారి చెప్తాను చూడండి. హియర్ ఆర్ ద 4 types ఆఫ్ రీపోర్టింగ్ మెథడ్స్. ఓకేనా, 4 రకాల ప్రత్యుత్పత్తి విధానాలు మనకు ఉన్నాయి. ఈ 4 కూడా ఏంటి? ఎసెక్సువల్ రీప్రొడక్షన్స్. ఓకే, 4 కూడా ఏంటండి? ఎసెక్సువల్ రీప్రొడక్షన్. అంటే 4 కూడా అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన పద్ధతులు. ఈ 4 పద్ధతుల్లో అంట ఏ పద్ధతిలోని ఒక జీవి అనేది పరిపక్వత చెందిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత తమ యొక్క తల్లి జీవి నుంచి సపరేట్ అయిపోద్ది అన్నాడు. సపరేట్ అయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటది అనమాట. కొత్తగా న్యూ ఇండివిజువల్ గా అభివృద్ధి చెందుతూ ఉంటది అనమాట. ఓకేనా. సో ఇది క్వశ్చన్ అనమాట, మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి. ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే మనకి ఇగోండి, మొదటి ఆప్షన్ ఫిజన్ అన్నాం. ఫిజన్ అంటే విచ్ఛత్తి. ఏంటండి? ఫిజన్ అంటే ఏంటంటే విచ్ఛత్తి. ఇగోండి సార్, ఇక్కడ ఒక డయాగ్రామ్ నేను ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఈ డయాగ్రామ్ పేరు ఏంటంటే అమీబా. డయాగ్రామ్ పేరు ఏంటండి? అమీబా. అమీబా అనేది ఏ వర్గానికి చెందినటువంటి జీవి? ఓకేనా. ఈ యానిమల్ కింగ్డమ్ లైవ్ లో వీక్ డిస్కస్ చేస్తాయి, ఇవన్నీ కూడా యాప్ లో అప్లోడ్ చేస్తాయి ఇది కూడా. సో అమీబా అనేది ఏదైతుందో ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవి. భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినటువంటి జంతు లక్షణాలు కలిగిన జీవి అంటే ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు. అలా కాకుండా భూమి మీద మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ రిలీజ్ చేసే ఓకేనా ఎబిలిటీ ఉన్నటువంటి ఆ జీవి ఆవిర్భవించినట్టు మొట్టమొదటి సూక్ష్మజీవి ఏదంటే బ్యాక్టీరియా అని చెప్పాలి. ఏ బ్యాక్టీరియా? సైనో బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకేనండి. ఇది అమీబా అండి. అమీబా అనేది పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాత, అమీబా అనేది పూర్తిగా డెవలప్మెంట్ అనేది జరిగిన తర్వాత, ఓకేనండి. అమీబా పూర్తిగా డెవలప్మెంట్ చెందిన తర్వాత ఏమవుతుందంటే ఈ మధ్యలో కేంద్రం కొంచెం చూసారా, మధ్యలో ఉన్నది ఏంటంటే న్యూక్లియస్ అంటారు. దీన్ని ఏమంటారు? న్యూక్లియస్. ఓకేనా. ఈ న్యూక్లియస్ దగ్గర నుండి ఇగోండి వీటిని ఏమంటారు? మిథ్యా పాదాలు అంటారు. వీటిని సూడోపొడియా అంటారు. సూడోపొడియా దగ్గర నుంచి న్యూక్లియస్ దాకా మధ్యలో ఇలా చిన్న నొక్కులాగా ఏర్పడుతుందండి. ఓకేనా, చిన్న నొక్కులాగా ఏర్పడుతూ ఉంటది. ఓకేనా. నొక్కులాగా ఏర్పడడం ద్వారా ఏంటంటే ఇది ఒక అమీబాగాను, ఇది ఒక అమీబాగాను. ఓకేనా. కేంద్రకం అనేది ఇక్కడికి న్యూక్లియస్ అనేది ఈక్వల్ గా హాఫ్ అయిపోయింది కదా. ఈ హాఫ్ అనేది ఇలా, ఈ హాఫ్ అనేది ఇలా. ఓకేనా. 2గా విడిపోద్ది అనమాట. ఇక్కడ 2గా విడిపోయిందా 3గా విడిపోయిందా అనేది మనకు అవసరం లేదు. విడిపోవడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ తో మనం వెళ్తా ఉన్నాం కదా. ఓకేనా. ఒకవేళ 2గా విడిపోయింది అనుకోండి సార్, 2గా విడిపోతే ద్విధా విచ్ఛత్తి అంటారు. ఓకేనా. అమీబా అనేది 2గా విడిపోతే ద్విధా విచ్ఛత్తి అంటారు. సో దాన్ని బైనరీ ఫిజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బైనరీ ఫిజన్ అంటారు, ద్విధా విచ్ఛత్తి. ఇక్కడ 2గా విడిపోయిందా 3గా విడిపోయింది అలా తల్లి జీవి నుంచి విడిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుంది అన్నారు. ఓకేనా. సరే, ఇక్కడ ఇలా విడిపోయి కొత్త జీవిగా ఇక్కడ ఏర్పడింది. సో ఇలా విడిపోవడాన్ని ఏమంటారంటే ఫిజన్ అంటారు. ఏమంటారండి? ఫిజన్ అంటారు. అయితే ఇది పరిపక్వత చెందిన తర్వాత 2గా విడిపోద్ది అనమాట. ఓకేనండి. పూర్తిగా పరిపక్వత చెందవసరం లేదు, పరిస్థితులు అనుకూలిస్తే విడిపోద్ది అనమాట ఆటోమేటిక్ గా. ఓకేనా. మళ్ళీ ఇక్కడి నుంచి కొన్నిసార్లు అమీబా ఏంటంటే ఈ సూడోపోడియాలు అనేవి ముక్కలయ్యి న్యూక్లియస్ అనేది అనేక పార్ట్స్ గా సెల్ అనేది డివైడ్ అయిపోయి అనేక ప్రోటోజోవాకి సంబంధించిన అమీబాలు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఓకే, అనేక ప్రోటోజోవాలు ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. అంటే మోర్ నెంబర్ ఆఫ్ అమీబాస్. ఓకేనండి. మోర్ నెంబర్ ఆఫ్ అమీబాస్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఓకేనా. అట్ సమ్ పర్టికులర్ టైం. కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ఎక్కువ సంఖ్యలో అమీబాలు ఉత్పత్తి అవుతాయి. అలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయితే మనం ఏమంటే మల్టిపుల్ ఫిజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే మల్టిపుల్ ఫిజన్, బహుదా విచ్ఛత్తి అంటారు. అలా కాకుండా ఓన్లీ ఫిజన్ అంటే ఏంటి? విడిపోవడం. ఓకేనా. ఓన్లీ ఫిజన్ అంటే ఏంటంటే విడిపోవడం. ఫిజన్ అంటే ఏంటంటే విడిపోవడం లేదా విచ్ఛత్తి. ఓకే, ఫిజన్ అంటే ఏంటంటే విచ్ఛత్తి. మల్టిపుల్ ఫిజన్ అంటే ఏంటి? ఎక్కువగా విడిపోవడం. ఈ 2 కాన్సెప్ట్లు దీనికి ఏమైనా సంబంధం ఉన్నాయా ఒకసారి తీసుకోండి. దీనికి సంబంధం ఉన్నాయంటే నేను చెప్పేటప్పుడు ఎక్కడైనా కానీ పూర్తిగా అభివృద్ధి చెందిన, పూర్తిగా అడల్ట్, పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి అమీబా నేను ఎక్కడ మాట్లాడాల, పరిపక్వత చెందిందన్న. ఓకేనా. సో కాబట్టి 2 ఆప్షన్స్ ఇక్కడ రాంగ్ అనమాట. సో ఇక్కడ ఏ రాంగ్, బి రాంగ్. తర్వాత సికి వెళ్దాం అండి. సికి వెళ్దాం. రీజనరేషన్ ఉన్నాం. రీజనరేషన్ అంటే ఏంటి సార్? రీజనరేషన్ అంటే పునరుత్పత్తి అని చెప్పి తెలుగులో పిలుస్తారు. రీజనరేషన్ అంటే ఏంటంటే తెలుగులో పునరుత్పత్తి అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. రీజనరేషన్ అంటే ఏంటన్నా? రీజనరేషన్ అంటే పునరుత్పత్తి అంటారు. ఓకేనా. పునరుత్పత్తి. సార్ ఇక్కడ ప్లెనేరియా అనేది ఒక డింబకం లేదా ఒక లార్వా ఉందండి. ఓకేనా. ప్లెనేరియా అనేది ఇగోండి, ఇది ఏదైతే ఉందో దీని పేరు ఏంటంటే ప్లెనేరియా. ఓకేనండి. దీని పేరు ఏంటన్నా? దీని పేరేంటమ్మా? ప్లెనేరియా. ప్లెనేరియా అనేది ఒక లార్వా దశలో, ప్లెనేరియా అనేది లార్వా దశలో, ఒక లార్వా అంటే డింపకం, గుడ్డు దశలో. ఓకేనా. ఒకవేళ లార్వా దశలో ప్లెనేరియాకి ఏదైనా ఒక ముక్క అనేది తెగిపోయింది అనుకోండి, ఒక ముక్క తెగిపోయింది అనుకున్నాం, ఆ తెగిపోయిన ముక్క మళ్ళీ ఏమవుతుందంటే కొత్త ప్లెనేరియాగా ఏర్పడిపోతుంది. అదేండి.
అంటే ఫ్రాగ్మెంటెడ్ పార్ట్ ఏదైతే కట్ అయిపోయిందో దాన్ని ఫ్రాగ్మెంటెడ్ పార్ట్ అంటారు. ఓకే, ఏదైతే కట్ అయిపోయిందని పక్కన పెట్టిస్తే మళ్ళీ న్యూ ఇండివిజువల్ పూర్తిగా వచ్చేస్తుంది. అదేందా, మళ్ళీ ఏమవుతుందండి, న్యూ ఇండివిజువల్ కొత్త జీవనం పూర్తిగా వచ్చేస్తుంది. ఇక్కడ కట్ అయిపోద్ది అన్నాను తప్ప అది పరిపక్వత చెందిందా లేదా నీకు అనవసరం, అది పూర్తిగా డెవలప్మెంట్ అయిందా లేదా నీకు అనవసరం. కట్ అయితే కొత్తగా వచ్చేస్తుంది. కానీ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఎడల్ట్ మైక్రో ఆర్గనిజం పేరెంట్ బాడీని సపరేట్ అయిపోద్ది అన్నాడు, అంతే కదా, సపరేట్ అయిపోద్ది అన్నాడు. కాబట్టి ఈ కేసెస్ ఇక్కడ ఎక్కడే మనం స్టడీ చేసామా, స్టడీ చేయలేదు. కాబట్టి సో ప్లెనేరియాకి సంబంధించి అంటే ఇక్కడ మనకు వచ్చే రీజనరేషన్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. మరి మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసాం. ఎలిమినేట్ చేసి మిగిలింది ఏది, అబ్సల్యూట్ గా బడ్డింగ్ కోరకీ భవనం అని అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే అబ్సల్యూట్ గా బడ్డింగ్ కోరకీ భవనం. మరి ఎలిమినేట్ ప్రాసెస్ లో ఆన్సర్ పెట్టిన రైటే, మరి దాని ఎక్స్ప్లెనేషన్ పరిస్థితి ఏంటి, ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే బడ్డింగ్ అంటే ఏంటి, బడ్ అంటే ఏంటంటే కోరకం అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. బడ్ అంటే ఏంటంటే కోరకం అని అర్థం. ఓకేనా, సో ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. ఈస్ట్ వంటి జీవులలో, ఓకేనమ్మా, ఈస్ట్ మీకు తెలుసు కదా, ఈస్ట్ కిణ్వనం అనే ప్రక్రియలో పాల్గొంటుంది, తెలుసు కదా కిణ్వనం ప్రక్రియలోనే ఏమవుతాయి అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో షుగర్స్ అనేవి ఎలా మారుతాయి అంటే ఆల్కహాల్ గా మారుతాయి అనమాట. ఎలా మారుతాయి అంటే ఆల్కహాల్ గా మారుతాయి. సో ఇలా మారడాన్ని మనం ఏమంటాం అంటే ఈస్ట్ అని చెప్పి అంటారు. రెస్పిరేషన్ లైవ్ క్విజ్, ఇక్కడ దాదాపు 4 లైవ్ క్విజ్లు శ్వాసక్రియ వ్యవస్థ మీద మనం కంప్లీట్ చేసాం. ఓకేనా, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందనమాట. దాదాపుగా ఓవరాల్ గా 3000 మంది ఆ లైవ్ ని ఫాలో అవడం జరిగింది ఓవరాల్ గా. ఓకేనా, స్టాటిస్టిక్స్ ప్రకారంగా. సో ప్రతి టాపిక్ కూడా లైవ్ క్విజ్ మీరు ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సరే చూడండి, ఇక్కడ ఇవ్వండి ఈస్ట్ కి బాగా ఇది కంప్లీట్ గా మెచ్యూర్డ్ అంటే పూర్తిగా పరిపక్వత చెందినటువంటి ఈస్ట్ కి పైన ఏమవుద్దంటే ఓకేనండి ఒక కోరకం వస్తుంది, బడ్ అంటారు. ఓకేనా, ఒక కోరకం చిన్న బుడగలాగా వస్తుంది. ఇది కూడా పూర్తిగా డెవలప్ అవుద్దండి. పూర్తిగా దాన్ని ఉన్నప్పుడే డెవలప్ అయిపోద్ది. ఓకే, తల్లి జీవితం అటాచ్మెంట్ ఉన్నప్పుడు డెవలప్ అయిపోద్ది. డెవలప్ అయిపోయి ఏమవుతుంది సార్ అంటే ఆకస్మికంగా ఒక ఫైన్ డే ఏమవుద్దంటే విడిపోద్ది అన్నమాట. విడిపోవడం జరుగుతుంది. విడిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. మళ్ళీ దాని మీద మళ్ళా కొత్త బడ్డ వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, మళ్ళీ దీని మీద కొత్త బడ్డ వస్తుంది. ఇలా మనకేంటంటే పూర్తిగా అభివృద్ధి చెంది, ఓకేనండి, పూర్తిగా అభివృద్ధి చెంది తల్లి జీవిని సపరేట్ అయిపోయి జీవులు ఏమంటే ఈస్ట్ గా మనం తీసుకుందాం. అలా విడిపోవడాన్ని, అలా సపరేట్ అవడాన్ని ఏమంటారంటే బడ్డింగ్ అంటారు. ఎందుకంటే బై ఫార్మింగ్ బడ్స్, అంతే కదా. సో బడ్స్ ని ఫామ్ చేయడం ద్వారా కదా ఇదంతా జరిగింది. ఓకేనా, బడ్స్ ని ఫామ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఈ ప్రాసెస్ లోనే బడ్డింగ్ అని చెప్పేసి ఈ పద్ధతిలోనే మనకి విడిపోవడం జరిగింది అనమాట. సో ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది కదా, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, బడ్డింగ్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా వచ్చేసింది కదండి. ఓకేనండి, బడ్డింగ్ అంటే మీకు ఐడియా వచ్చిందా లేదా. సో బడ్డింగ్ అంటే మీకు తెలుసు. సో ఈ డీటెయిల్స్ కంప్లీట్ గా మీకు తెలుసుకున్నాం. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే బయాలజీ మనం 14 days లో కంప్లీట్ చేయాలి అంటే, ఓకేనండి, బయాలజీ 14 days లో మనం కంప్లీట్ చేయాలంటే 14 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 14 ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా నేను లైవ్ ఇవ్వడం జరుగుతుంది. లైవ్ ఎలా ఇస్తున్నాను, బిఫోర్ డే, ఓకేనా, ముందు రోజు మీకు ఏం చేస్తున్నాను, ముందు రోజు కాన్సెప్ట్ పేరు అనేది అనౌన్స్ చేస్తున్నాను. అవునా, ముందు రోజు కాన్సెప్ట్ అనౌన్స్ చేస్తా ఉన్నా, యాప్ లో ఎక్కడ ఉందో కూడా చెప్తా ఉన్నా, దానిని మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి లైవ్ క్విజ్కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ టైంలో టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ప్రత్యేకం బయాలజీ మీద లైవ్ క్విజ్లు రాసుకుని ఇలా పర్టికులర్గా చేసుకుంటే టైం చాలదనమాట. బయాలజీ మీద ప్రత్యేకంగా మీరు మాక్ టెస్ట్లు రాసుకుని టైం చాలదనమాట. అందుకే ఏంటంటే కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత డైరెక్ట్ లైవ్ క్విజ్కి వచ్చేయండి. లైవ్ క్విజ్కి వచ్చేస్తే డైరెక్ట్ ఆన్సర్లు చేసేయచ్చు అనమాట. అర్థమైందండి. సో లైవ్ క్విజ్కి వచ్చేస్తే డైరెక్ట్ ఆన్సర్లు ఈజీగా చేసేయచ్చు అనమాట. ఎప్పుడు మన కాన్సెప్ట్ ప్రిపేర్ అయినప్పుడు. ఓకేనా, ఒకవేళ బయాలజీ క్లాసెస్ కావాలంటే బయాలజీ సింపుల్ లో అని చెప్పి మన యాప్ డౌన్లోడ్ చేయండి. అందులోనే బయాలజీ 2.0 అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇది 199 రూపీస్తో పెట్టడం జరిగిందండి. ఇది కాస్ట్ పెంచాలనుకుంటున్నాను 229 దాకా. ఓకేనా, సో ఇందులో ఏంటంటే ఎన్సీఆర్టీ, ఓకే, ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్న సమాచారం తరుణ్ నుంచి 10th క్లాస్ దాకా సమాచారం మొత్తం తీసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే తెలుగు మీడియంలో పీడిఎఫ్ ఉంటుంది. ఇదైతే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది దీనికి. ఓకేనా, హ్యాండ్ రిటన్ బయాలజీ ఉంటుంది 6th to 12th, దానికైతే నో ప్రింట్ ఆప్షన్ దానికి ఇవ్వట్లేదు అనమాట. సో దీనికైతే ప్రింట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. 232 పేజీలు అనమాట ఇది. ఓకేనా, ప్రింట్ ఆప్షన్ చాలా మందికి ఈ ప్రింట్ ఆప్షన్ దట్ మీన్స్ డౌన్లోడ్ చేసుకోవడం రాక డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పి పిచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు అనమాట. సో చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కూడా. ఓకేనా, ఏమో ఒక టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందేమో అని చెప్పి ఈ యాప్ సాఫ్ట్వేర్ సంస్థ వారికి టెక్నికల్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. సో మీకు ప్రింట్ ఆప్షన్ అనేది తీసుకోవడం రావట్లేదు. సో దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా, సో బయాలజీ 2.0 తీసుకుంటే సరిపోద్ది మీకు. అల్టిమేట్ ఇంకా బయాలజీ నుంచి నేనైతే మాటిస్తాను, ఒక్క క్వశ్చన్ కూడా రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డీకి మిస్ కాకుండా చెప్పే బాధ్యత నాది. ఓకే, ఈ రోజు సాయంత్రం లైవ్ క్విజ్ ప్లాంట్ కింగ్డమ్
ఓకేనా. ప్లాంట్ కింగ్డమ్ వృక్షరాజ్యం ఈ రోజు సాయంత్రం 8 నుంచి 11 లోపు జరుగుతుందండి లైవ్ క్విజ్. ఓకేనా. కుదిరితే 2 గంటలు తీసుకుంటా, లేకపోతే 1 గంట తీసుకుంటా. మళ్ళీ ఎవ్రీడే మార్నింగ్ 5 AM లైవ్ అనేది జరుగుతుంది. ఓకేనా. 5 AM లైవ్ లో కూడా కంప్లీట్ చేసేస్తా. రేపు మళ్ళీ జంతు కణజాలు చదువుతారు, రేపు సాయంత్రం జంతు కణజాలు లైవ్ క్విజ్. సో అప్పటికి ఆల్రెడీ 3 కాన్సెప్ట్లు అయిపోయాయండి. సో మిగతా కాన్సెప్ట్లు కంప్లీట్ అయిపోతాయి. సో మరొక 11 రోజులు ఉంటే బయాలజీ సిలబస్ అనేది క్లోజ్ అనమాట. అందుకే యాప్ లో ఉన్న క్లాస్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్ అవసరం లేదు, లైవ్ క్విజ్ అటెండ్ అవ్వండి. 4 ఆప్షన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక రోజుకి 2 నుంచి 3 లైవ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.